నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు నేను ఫ్యాషన్ సంబంధించి బెనారస్ మెటీరియల్ గురించి చెప్దాం అనుకుంటున్నా. మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే షాపింగ్కి వెళ్ళిన దాంట్లో బెనారస్ మెటీరియల్స్ తీసుకున్నాను. వాటిని నేను ఎలా స్టిచ్చింగ్ చేయించాను, పిల్లలకి ఏ మోడల్లో వేశాను, అండ్ అదే కాక లేటెస్ట్ మెటీరియల్లో చూపించాను. ప్రీవియస్ బెనారస్ ఎలా వచ్చేవి, వాటితో నేను ఎలా యూస్ చేశాను, ఇప్పుడు బెనారస్ ఎలా ఉంది, వాటిని ఎలా స్టిచ్చింగ్ చేయించాను మీకు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. చూడండి, నేను పిక్ చేసుకుంది ఆరెంజ్. ఇది గోల్డ్ స్పాట్ ఆరెంజ్ అండి. దీనికి సిల్వర్ బుటీ చూసారు. ఇప్పుడు లేటెస్ట్ వచ్చేసి మనకి సిల్వర్ బుటీ వస్తుంది. ప్రీవియస్గా మనకు ఒక 1 year బ్యాక్ అలా గోల్డ్లో వచ్చేది. నేను దాంట్లో కూడా తీసుకున్నాను. ఆ వెరైటీ ఎలా స్టిచ్ చేయించానో కూడా చెప్తాను. ఇప్పుడు ప్రెసెంట్ మాత్రం ఈ సిల్వర్ది చెప్తున్నాను. చూడండి, సిల్వర్ మనకు అంత ఆల్ ఓవర్ సిల్వర్ డిజైన్. దీంట్లో యూనిక్ డిజైన్ చూడండి. అసలు మనకి ఎంత హెవీ లేటెస్ట్ యూనిక్ డిజైన్. దీని బార్డర్ చూడండి ఎలా వచ్చిందో, బాగుంది కదా. అసలు బార్డర్ విత్ కంప్లీట్ సిల్వర్కి ఆరెంజ్, అక్కడక్కడ ఆరెంజ్ తోటి చేశారు బార్డర్ అనేది. అండ్ నేను ఇది ఎలా కుట్టించానంటే కంప్లీట్ లాంగ్ ఫ్రాక్ ఇలా స్టిచ్చింగ్ చేయించాను అనమాట. ఫ్రాక్ లాగా ఎందుకు స్టిచ్చింగ్ చేయించానంటే మనకి సిల్వర్ మిక్స్డ్ వచ్చింది కదా. సిల్వర్ వచ్చినప్పుడు ఈ బ్లూ తీసుకున్నా కూడా కంప్లీట్ డిఫరెంట్ అయిపోతుంది. సిల్వర్ బ్లూ మిక్స్డ్ కాబట్టి మనం ప్లెయిన్ బ్లూ తీసుకున్నాం అనుకోండి రా సిల్క్లో, అలా దీనికి మ్యాచ్ అవ్వదు. సో నేను కంప్లీట్ దీన్ని ఎంత మెటీరియల్ తీసుకున్నానంటే 2.85 centimeters తీసుకొని పాపకి 2.5 జస్ట్ బాడీకి కొంచెం మెటీరియల్ తోటి హ్యాండ్స్, ఎందుకంటే హ్యాండ్స్కి బార్డరే కాబట్టి బాడీ పెట్టించేసాను. చూడండి, తక్కువ మెటీరియల్లో చాలా ఎలిగెంట్ డ్రెస్. అండ్ నాకు మీటర్ వచ్చేసి 435 rupees పడిందండి. నేను తీసుకుంది ఆల్మోస్ట్ నియర్ టు 3 meters అనుకోండి. సమ్ చేంజ్ ఉండి లాస్ట్ పీస్ కాబట్టి ఇచ్చేసాడు అనమాట. సో చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేయించాను. ఇక్కడ ఇంకో కలర్ పీస్ వేసి ఉంటే కనుక కంప్లీట్ డిఫరెంట్ అయిపోయేది. బికాస్ మనకి ఇక్కడ సిల్వర్తో కాంబినేషన్ వచ్చింది. నేను ప్లెయిన్ కలర్ తీసుకుంటే బాగుంటుంది. చూడండి, అయినా ఇక్కడ పోట్లీ బటన్స్కి ప్లెయిన్ తీసుకున్నాను. ఎందుకంటే ఈ బటన్స్ అనేవి కాస్త అట్రాక్టివ్గా కనపడడానికి ఇవి ప్లెయిన్ క్లాత్లో తీసుకున్నాను. చూసారా, ఇలా డిఫరెంట్ అయిపోతుంది. అందుకే నేను మొత్తం కంప్లీట్ బెనారస్ ఒక్కటే లుక్లో ఉండాలి. అండ్ దీని కాంబినేషన్ మనం సెట్ చేసిన అంత ఈజీగా సెట్ అవ్వదని చెప్పి దీన్నే బాడీ అండ్ దీన్నే ఇలా. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి 11-12 years వరకు వేయించవచ్చు పాపకి. నౌ షీ ఈజ్ లైక్ 8 years ఉందండి. సో 11-12 వచ్చేంత వరకు వాడచ్చు అని అంత హైట్ లెంత్ పెట్టించి ఒక ఫిలిట్ వచ్చింది. ఇలా కుట్టించానండి. అండ్ హ్యాండ్కి కూడా మొత్తం బార్డర్, అదే బార్డర్ని హ్యాండ్కి పెట్టించేసాను. లుక్ వైజ్ కూడా చాలా డిజైనర్ లుక్ అనేది కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ఈ సిల్వర్ షేడ్ బార్డర్ వల్ల. బార్డర్ కూడా చూసారా ఎంత బాగుంది. చూసారా, కంప్లీట్ ఆల్ ఓవర్ డ్రెస్ ఇలా ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఫిలిట్ పెట్టించాను అండ్ మీకు చూపిస్తాను. ఇక్కడ మనము సిల్వర్ బార్డర్ కాబట్టి కంపల్సరీ పిల్లల డ్రెస్కి ఇలా ఫాల్ వేయించండి కింద. అప్పుడు ఏంటంటే వాళ్ళ చెప్పల్స్ కానీ లేదా షూస్ కానీ ఉన్నప్పుడు వాటికి తట్టుకోవు, శాండిల్స్కి కానీ. ఈ జెరీ మనకి ఇలా జెరీ లాగా వస్తాయి కదా, అవి ఏమైనా తట్టుకొని పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఫాల్ వేయిస్తే అస్సలు పాడవదు. అండ్ లోపట నేను కాటన్లో వేయించాను. ఎందుకంటే ఇదే చాలా థిక్గా ఉంది అండ్ హెవీగా ఉంది. సో నేను సింపుల్ మనం కాటన్తో వేసేస్తే సరిపోయింది. అండ్ ఇది ఉండడమే ఇలా వెడల్పుగా, బార్డర్ అనేది చాలా బాగుంది కదా. సో నేను ఇది ఓన్లీ స్మాల్ పీస్ ఆఫ్ క్యాన్ 1/2 inch ఇంతే క్యాన్ వేయించాను, పెద్దగా వేయించలేదు. బికాస్ ఇది రావడమే చాలా హెవీగా వచ్చి మంచిగా ఇలా నించుంటుంది, అవసరం లేదు దీనికి. చూడండి ఎంత బాగా ఉందో. దీనికి మళ్ళీ సపరేట్గా క్యాన్ వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ స్మాల్ పార్ట్ వేయించాను. ఎందుకంటే ఇక్కడ బార్డర్ హెవీకి ఇలా కిందకి పడిపోకుండా జస్ట్ ఇలా నించుండడానికి మాత్రమే వేయించాను. చూడండి, ఆల్ ఓవర్లోకి ఇది చూడండి. ఇది గోల్డ్లో ఎలా ఉంది చూసారా లుక్. ఇది 2 years బ్యాక్ తీసుకున్నాను నేను. మనకి బుటీ కూడా అప్పుడు ఎలా వచ్చింది చూసారా, మనకి పట్లంగాస్ పైన కూడా ఆల్మోస్ట్ ద సేమ్ సిమిలర్ బుటీ అనిపిస్తుంది. ఇప్పుడు డిజైన్లో సిల్వర్లో ఎలా ఉంది చూసారు కదా. కానీ ఈ బెనారస్ ఈ లంగాలు కానీ మనం కంపల్సరీగా పిల్లలకి ఉండాల్సిన టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అండి. ఎందుకంటే ఇవి చాలా ఎథిక్ లుక్ వస్తాయి. ఆల్వేస్ మనము చెప్పాను అనుకుంటా, నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసుండొచ్చు. కంచి పట్లంగా ఇవన్నీ కూడా ఎంత కాస్ట్ పడతాయి మనకి. అండ్ ఆల్వేస్ అంత కాస్ట్లీ కాకుండా ఇలా మీడియం రేంజ్లో. ఇది నాకు వచ్చేసి 350 meter పడిందండి. సో నేను ఇది కూడా ఎలా చిన్న పాపకి 2.5 meters లంగా తీసుకున్నాను. సో దట్ ఇది 11 years వరకు వచ్చేంత వరకు మనకి హైట్ కానీ విడ్త్ కానీ సరిపోయేలాగా తీసుకున్నాను. సో మనకి ఇవేంటంటే మీడియం రేంజ్లో పడతాయి. అండ్ పిల్లలకి ఉండే వన్ ఆఫ్ ది ఎథిక్ వేర్గా చాలా బాగా పనికొస్తాయి.
పిల్లలకి కంపల్సరీ బెనారస్లో లంగాలు కానీ లేదా ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయించినట్టు బెనారస్లో లాంగ్ ఫ్రాక్స్ సూపర్బ్ ఉంటాయండి. అండ్ దీని బార్డర్ చూడండి ఎలా వచ్చిందో, చూసారా గోల్డ్ మనకి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాను. ఇందాక తింటి గోల్డ్ స్పాట్ అండ్ బ్లూ అనుకోకుండా 2 సార్లు బ్లూ బార్డరే వచ్చింది. బట్ లుక్ అనేది చూసారా, గోల్డ్లో అయితే ఎలా ఉంది, సిల్వర్లో అయితే ఎలా ఉంది. దీనికి కూడా నేను ఎలా స్టిచ్ చేయించానో చూపిస్తాను. కంపల్సరీ ఇలా ఫాల్ వేయించాలండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ లోపట కాటన్ లైనింగే వేయించాను. క్యాన్ కొంచెం హైట్ వరకు ఇంతవరకే తీసుకున్నాను. ఓకే, చూడండి అంత ఆల్ ఓవర్ లుక్ లంగా అనేది ఇలా ఉంది. దీనికి నేను బ్లౌజ్ ఎలా మ్యాచ్ చేశానో చూపిస్తాను. ఓకే, ఇదిగోండి దీని బ్లౌజ్ చూడండి, బ్లౌజ్ మెటీరియల్ అది. ఇది రా సిల్క్ అంటే కంప్లీట్ రా సిల్క్ కాదండి, ఇది కూడా నేను చార్మినార్లో తీసుకున్నాను. సెకండ్ టైప్ అంటారు చూసారా రా సిల్క్లో, మనకు చూడడానికి మాత్రం అంతే షైన్ ఉంది, అంతే సాఫ్ట్గా ఉంది. కానీ అంత ప్యూర్ పట్టు టైప్ కాకుండా కానీ ఒక 1% తక్కువ అనుకోవచ్చు. బట్ ఇట్స్ చాలా లుక్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇలా వర్క్తో వచ్చిందనమాట మెటీరియల్ అనేది. సో నేను వర్క్తో వచ్చిందే తీసుకున్నాను, సపరేట్గా వర్క్ అలా చేయించకుండా ప్లెయిన్ కాకుండా. ఎందుకంటే దీని లంగా పైన కూడా మనకు అంత గోల్డ్ ఇలా బూటీస్ కానీ అంత గోల్డ్ కాంబినేషన్ కాబట్టి ఇలా గోల్డ్ వర్క్తో వచ్చిన మెటీరియల్ తీసుకున్నాను. తీసుకొని దీనికి మ్యాచ్ లాగా లంగా పీస్ ఇక్కడ వేయించి చిన్న కుచ్చు పెట్టించాను. బూటా చూడండి, బూటా వచ్చి ఈ స్టైల్ అనేది పిల్లలకి ఇప్పుడు చాలా క్రేజీగా ఉంది కదా. సో ఇలా బూటా వేయించి ఇలా హ్యాండిల్లా ఇలా స్టిచ్ చేయించాను. అండ్ కింద చూడండి మనకు కుచ్చులు పెడుతున్నారు, కొందరు కుచ్చులు పెడతారు, కొందరు ఇలా అంబ్రెల్లా షేప్ సర్కిల్ కుచ్చు తీసుకున్నాను. చూడండి కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి ఇలా కింద. ఎందుకంటే మనకు థిన్గా ఉన్న పిల్లలకి కొంచెం ఇలా సన్నగా ఉన్న వాళ్ళకి ఇలాంటి లుక్ ఏదైనా కొంచెం డిఫరెంట్గా వేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. నేను చార్మినార్లో తీసుకున్నాను, ఇప్పుడంటే షాపింగ్ వెళ్ళడానికి కష్టం కదా. సో నియర్ బై వెళ్తున్నాను, అప్పుడు మాత్రం మంచిగా అక్కడికి వెళ్ళి చాలా ఓపిక్గా షాప్ చేసేవాళ్ళం. ఈ మెటీరియల్ అయితే కూడా సూపర్. మీరు ఈ బెనారస్ అనేది కంపల్సరీ పిల్లలకు ఉంటే మాత్రం వన్ ఆఫ్ ద గుడ్ పీస్ అండి. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందాక బ్లౌజ్ చూపించాను కదండి, అదే టైప్ మెటీరియల్లో ఇలా పింక్ తీసుకున్నాను. చూడండి ఇది పెద్ద పాపకి నేను ఎలా కాంబినేషన్ చేశానో మీకు చూపిస్తాను. ఈ పింక్ క్లాత్ చూడండి ఎంత బాగుంది పింక్ అనేది. అండ్ దీనిపైన వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. దీనికి సింపుల్ ఇలా బుగ్గ చేతులు పెట్టేసి సింపుల్గా కుట్టించాను బ్లౌజ్. జస్ట్ ఇలా నెక్ అనేది కొంచెం స్టైల్ పెట్టించి. ఓకే, నేను దీనికి ఎలాంటి లంగా తీసుకున్నానో చూపిస్తాను. ఓకే, ఈ మెటీరియల్ కూడా అండి, ఈ మెటీరియల్ నాకు వచ్చేసి 250 per మీటర్ పడింది. ఇది కూడా నేను చార్మినార్లో తీసుకున్నాను. అండ్ ఇది చూసారా ఆల్మోస్ట్ ఈ బ్లౌజ్ నేను వేసుకున్న డ్రెస్ కూడా సిమిలర్ అనిపిస్తుంది కదా. నేను అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను. ఈ మెటీరియల్ కూడా అక్కడే తీసుకున్నాను. మనం కావాలంటే బ్లౌజెస్గా స్టిచ్ చేయించుకోవచ్చు, టాప్ లాక్ కూడా కుర్తా లాక్ కుట్టించుకోవచ్చు అనమాట. నాకు ఈ మెటీరియల్ వచ్చేసి మీటర్ 250 పడింది. నేను దీన్ని ఇలా కుర్తా లాక్ కుట్టించుకున్నాను, ఎందుకంటే గోల్డ్ చున్నీతో ఇలా కంబైన్ చేసుకుని ఎప్పుడైనా ట్రెడిషనల్గా వేసుకోవచ్చు కదా అనేసి. ఎలా ఉందో చెప్పండి. నేను మీకు దీన్ని కాంబినేషన్ చేసిన లంగా చూపిస్తాను. ఇది వన్ మోర్ బెనారస్ లంగా అండి. మనకి గోల్డ్ కాంబినేషన్ అప్పుడే చిన్న పాపకి తీసుకున్నాను, పెద్ద పాపకి ఇలా తీసుకున్నాను. చూడండి దాంట్లో రెగ్యులర్ బూటీ స్టైల్ కాకుండా అప్పుడు కూడా నేను ఇలా కొంచెం ఇలా చెక్స్ లాగా చూసారా విండో టైప్ డిజైన్ తీసుకున్నాను. ప్యారెట్ గ్రీన్ ఈ కలర్స్కి అండి, కలర్స్ కూడా సూపర్బ్ ఉంటాయి. మనకి దీంట్లో చాలా బాగుంటాయి. కొంచెం వెయిట్ ఉంటాయి కానీ మనం లోపల వేసుకునే క్లాత్ మెటీరియల్ సింపుల్ కాటన్లో వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికి మళ్ళీ పెద్దగా క్యాన్ అలాంటివి ఏం పెట్టించాల్సిన అవసరం లేదు. చూడండి దీని బార్డర్ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూసారా బార్డర్ అనేది ఎలా వచ్చింది, బాగుంది కదా. సో నేను ఇక్కడ వచ్చిన ఈ పింక్కి ఈ బ్లౌజ్ తీసుకున్నానండి, ఈ బ్లౌజ్తో కంబైన్ చేశాను. ఎలా ఉంది ఇవి రెండింటి బ్లౌజ్ లంగా ఈ కాంబినేషన్స్లో తీసుకున్నాను అనమాట. బాగుంది కదా చాలా. అండ్ ఇది కూడా నేను ఇలాగే కాటన్ లైనింగ్ వేయించి, కానీ మాత్రం ఎప్పుడు మర్చిపోకండి, నేను మళ్ళీ చెప్తున్నాను, కంపల్సరీ ఇలా ఫాల్ వేయించండి, పిల్లల లంగాలు పాడైపోవు. ఇలా కాటన్ లైనింగ్ తీసుకొని ఇలా చిన్నగా క్యాన్ పెట్టించా, పెద్దగా కాకుండా దూరం కుర్చీలు పెట్టించి ఇలా పెట్టించా క్యాన్ అనేసి, చాలా ఎలాబరేటెడ్గా రాకుండా. అండ్ ఇది హాఫ్ లంగా కుట్టించాను అనమాట. చూడండి హాఫ్ లంగా అండ్ నార్మల్ ఇలా నార్మల్ కూర్చుని పెట్టి కుట్టించాను. ఇది లంగా ఎంత పెద్దగా కుట్టించానంటే తను ఆల్మోస్ట్ ఇంకా స్కూల్ అయిపోయి ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళాలన్నా క్యారీ చేయొచ్చు, లేదా మనలాంటి పెద్దవాళ్ళు కూడా ఎప్పుడైనా క్యారీ చేయాలంటే కూడా వేసుకోవడానికి చాలా సులువుగా ఉండేలాగా
స్టిచ్చింగ్ చేయించానండి. చాలా బాగుంటుంది. మనం డెఫినెట్గా పిల్లలకి బెనారస్లో తీసుకుంటే సూపర్బ్ ఉంటుంది. చూడండి నెక్స్ట్ సిల్వర్లో పెద్ద పాపకి ఇలా తీసుకున్నాను. చూడండి దీని మీద వచ్చింది కలర్స్ కాంబినేషన్ చూసారా, పర్పుల్ విత్ పింక్, రేర్ కాంబినేషన్స్ అనమాట. అండ్ చూడండి మనకు వచ్చే దీని మీద వచ్చిన వర్క్ అనేది ఎలా వచ్చింది, సిల్వర్ వర్క్. అండ్ బార్డర్ చూడండి చాలా బాగుంది కదా, బెనారస్ బార్డర్. ఎంత డిఫరెంట్ లుక్లో, పింక్లో సిల్వర్ కలిసేసరికి ఏ షేడ్లో కనిపిస్తుంది, పైన పర్పుల్లో సిల్వర్ కలిసేసరికి ఏ షేడ్లో కనిపిస్తుంది. మనం రెగ్యులర్ ఇప్పుడు సిల్వర్ ఎంత ఫ్యాషన్ అయిపోయింది, ఎంతమంది సిల్వర్ శారీస్ కట్టుకోవడం కానీ, సిల్వర్ కాంబినేషన్, సిల్వర్ బ్లౌజెస్, ఈ మధ్య బాగా సిల్వర్కి క్రేజీ అయిపోయింది కదా. మనకి బెనారస్లో కూడా ఈ టైప్ సిల్వర్లో వచ్చింది లేటెస్ట్గా. సో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ఇలా ఎలా తీసుకున్నాను, ఎలా స్టిచ్చింగ్ చేయించాను, వీటికి ఎలా కంబైన్ చేశాను, నేను మీతో షేర్ చేసుకుంటే మీకు కంపల్సరీ యూస్ఫుల్ అవుతుందని అనిపిస్తుంది నాకు. సో అందుకే ఈ వీడియో తీస్తున్నాను. అండ్ చూడండి ఇంకా దీన్ని నేను ఎలా స్టిచ్ చేశాను, దీన్ని కూడా ఆల్ ఓవర్ స్టిచ్చింగ్ ఇలాగే కంప్లీట్ చేయించాను. ఎందుకంటే చెప్పాను కదా, ఇలా ఇంకో కలర్ తోటి కంబైన్ చేయాలని ట్రై చేస్తే మనకి ఆ షేడ్ కలవదు. అండ్ మెయిన్గా సిల్వర్ రావడం వల్ల మాత్రం అదొక్కటే డిసడ్వాంటేజ్. మనం ఇంకో కలర్స్ కంబైన్ చేస్తే మాత్రం ఆ లుక్ అనేది రాదనమాట. సో నేను ఇదే వేసాను. మీరు కావాలంటే ఫొటోస్లో చూడండి పిల్లలకి ఎంత బాగుందో. చూడండి ఇక్కడ కూడా జస్ట్ డార్క్ పింక్ తోటి పోట్లీ బటన్స్ పెట్టించాను. ఈ డార్క్ పింక్ ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ అనిపిస్తుంది కదా, అందుకే నేను వేయించలేదు అనమాట. బార్డర్ ఏదైతే ఉందో అదే హ్యాండ్స్ కూడా ఇలా సింపుల్గా ఇలా హ్యాండ్స్ పెట్టించాను. ఆల్ ఓవర్ ఇలా సింపుల్ నెక్, ఎందుకంటే ఇదే చాలా ఎక్కువగా షైనింగ్ వచ్చి చాలా దీని మీదే లుక్ అనేది చాలా బాగా వచ్చేసింది. సో అందుకోసం సింపుల్ నెక్ సింపుల్గా కుట్టించాను అనమాట పిల్లలకి. సింపుల్ నెక్, హ్యాండ్స్ అదే బార్డర్ పెట్టించేసి ఆల్ ఓవర్ ఇలాగే మనకి ఇది ఏదైతే పర్పుల్ ఎలిగెంట్గా ఉంటుందో పర్పుల్, దాన్నే బయట ఈ పైన కూడా వేయించేసరికి అదే లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఫొటోస్లో చూడండి, మీకు చాలా బాగుంటుంది. అండ్ ఆల్ ఓవర్ లుక్ అనేది ఇలా వస్తుంది. అండ్ దీనికి ఇలా ఇగోండి బిస్కెట్ కుచ్చులు పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేయించాను అనమాట. చూసారా ఎలా ఉందో, ఆల్ ఓవర్ లుక్ బాగుంది కదా. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి సిల్వర్లో. నేను ఇది వచ్చేసి నార్సింగ్లో తీసుకున్నాను. అండ్ మీకు చెప్పాను కదా మనకి బేగం బజార్, అక్కడ చార్మినార్ బేగం బజార్ దగ్గర కూడా చాలా దొరుకుతాయి. ఇప్పుడు డ్యూ టు కోవిడ్ వల్ల మనం కొంచెం వెళ్ళాలంటే ఆలోచిస్తున్నాం. బట్ పర్లేదు, మనం ప్రికాషన్స్ తీసుకొని కంపల్సరీ వెళ్ళొచ్చు. నేను పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి కదా, వాళ్ళకనేసి వెళ్ళలేదండి. చూడండి మాత్రం నాకైతే ఇక్కడ కూడా మంచి కలర్స్ దొరికాయి, చాలా హ్యాపీగా ఉంది. మీరు మాత్రం ఫొటోస్లో చూస్తే మీకు కూడా కంపల్సరీ నచ్చుతుంది. చూడండి సిల్వర్ గోల్డ్ది దగ్గరగా పెడితే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుందని రెండు దగ్గరగా పెట్టాను. చూడండి సిల్వర్లో బార్డర్ ఎలా ఉంది, గోల్డ్లో బార్డర్ ఎలా ఉంది. కానీ రెండు కూడా చాలా ఎలిగెంట్ అండి. రెండు కూడా పిల్లలకి కంపల్సరీ తీసుకోవాలి. మనం బెనారసే కదా, ఒకటి ఉంది కదా ఇంకోటి ఎందుకు అని అనుకుంటాం. కానీ దీని లుక్ దీనికే, దీని లుక్ దీనికి. చూసారా ఎంత అట్రాక్టివ్ ఉందో సిల్వర్లో కూడా. ఇది ట్రెడిషనల్గా వేయచ్చు, ఇది రిసెప్షన్స్కి వేయచ్చు, ఇది మ్యారేజెస్కి వేస్తే అలా. అందుకే నేను ఇది లంగా జాకెట్లా కుట్టించాను, ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్లా కుట్టించాను. దీంట్లో కూడా కలర్స్ చూడండి, మనకి ఈ పైన రెడ్ వచ్చిన దగ్గర ఎలా ఉంది, అదే ఆరెంజ్తో సిల్వర్ వస్తే ఎలా ఉంది. చూసారా ఇవి రెండు ఎలా ఉన్నాయో, సిల్వర్లో ఇది ఎలా ఉంది. దానికి ఎలిగెంటేనండి. ఇప్పుడు గ్రీన్ అండ్ పింక్ ఇది ఒక్కటే చూస్తే ఇదే సూపర్ అనిపిస్తుంది, అండ్ ఇది ఒక్కటే చూస్తే ఇదే సూపర్ అనిపిస్తుంది. మీకు రెండు పక్కన పెట్టి ఎందుకు చూపిస్తున్నా అంటే ఏ దానికి ఆ దాని లుక్ అనేది ఉంటుంది. ఈ పీస్ ఉంది కదా అని ఇదొద్దు అనుకుని ఇది రెండు తీసుకున్నామంటే పిల్లలకి చాలా మంచిగా మనం ఫెస్టివల్స్కి కానీ, ఫంక్షన్స్కి కానీ, రిసెప్షన్స్కి అయితే ఈవినింగ్స్ లైటింగ్స్లో చాలా బాగుంటుంది సిల్వర్. అండ్ మార్నింగ్స్ మనకి మ్యారేజెస్ అప్పుడు ఇది వేస్తే చాలా బాగుంటుంది. ఈ పరంగా కాంబినేషన్ వేసి సింపుల్ జ్యువెలరీ అలా వేస్తే మాత్రం సూపర్బ్ ఉంటుంది. దిస్ ఈస్ గుడ్ కలెక్షన్. మన దగ్గర మన పిల్లలకి వార్డ్రోబ్లో కంపల్సరీ ఉంచితే మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అండి, నేను ఇంటి దగ్గర వెళ్ళిన షాపింగ్ అప్పుడు నేను ఒకటి తీసుకొచ్చుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఎల్లో అండ్ పింక్ బాగుంది కదా చాలా. ఇది కూడా బెనారస్ బార్డర్. ఈ మెటీరియల్ మనకి నాకు వచ్చేసి ఇది వచ్చి 455 అలా పడిందండి మీటర్. అయితే నాకైతే శారీగా కట్టుకోవాలనేసి అనిపించిందండి, శారీగా తీసుకోవాలని తెచ్చాను మెటీరియల్. లేదా మన పిల్లలకైనా కుట్టి ఇచ్చేయచ్చు, ఎందుకంటే నాకు ఎలాగో ఇద్దరు అమ్మాయిలు కాబట్టి నా ఇష్టంగా నాకు ఏదైనా నచ్చింది అనుకొని తెచ్చేసుకుంటాను. సో దట్ నాకన్నా యూస్ఫుల్ అవుతుంది, లేదా పిల్లలకన్నా యూస్ఫుల్ అవుతుంది. దగ్గరగా చూడండి బూటీ ఎలా వచ్చిందో.
అండ్ బార్డర్ చూడండి, చాలా బాగుంది కదా. ఇది ఒక కొత్త కాంబినేషన్. లైక్ ఇప్పుడు మనకి ఇలా డిఫరెంట్ బెనారస్ కమ్ బార్డర్స్లో ఇలా వస్తున్నాయి. కంప్లీట్ గోల్డ్ కాదు, అలానే సిల్వర్ కాదు. ఇక్కడ కూడా వైట్ చెమ్కి పింక్ రెండు మిక్స్డ్ ఎల్లోలో అండ్ సిల్వర్, కొంచెం సిల్వర్ అటు కంప్లీట్ గోల్డ్ కాకుండా డిఫరెంట్ షేడ్లో బార్డర్. మీకు కూడా ఇది చూపిద్దామనేసి చూపిస్తున్నాను. చూడండి అసలు కంప్లీట్ లుక్ అనేది చాలా బాగుంది కదా. అయితే ఇది నేను మనకి తాన్స్లో దొరుకుతుంది. మనం చాలా మంది చూడొచ్చు ఇది ఎలా పేరప్ చేస్తున్నారంటే ఎక్కువ వరకు లంగా జాకెట్ అండ్ మిరర్స్ వర్క్ కానీ లేదా మగం వర్క్ కానీ, నేను ప్రీవియస్ వీడియోలో చూసుండొచ్చు. నాది వర్క్ దుపట్టాస్ ఎలా ఉన్నాయి, ఆ దుపట్టాస్తో పేరప్ చేసి మంచి లంగా అని వేస్తున్నారు. సో అలా కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే అలా వేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఐ లవ్డ్ ఇట్ అనమాట. చాలా బాగుంది. ఇంకా ఆలోచిస్తున్నాను దీన్ని ఎలా పేరప్ చేస్తే బాగుంటుందా, లేదా పిల్లలకి కుట్టించనా, నేను వేసుకోనా, లేదా నేను ఎలా బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది సపోజ్ నేను తీసుకుంటే థింక్ చేస్తున్నాను. కానీ మీతో షేర్ చేస్తే మీకు కూడా బాగుంటుందని షేర్ చేస్తున్నాను. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఫ్యాబ్రిక్ అండి, చాలా మంచి ప్యూర్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఆర్గెన్జా టైప్ మిక్స్డ్ అనుకుంటా. ఫ్యాబ్రిక్ అయితే చూడండి ఎంత షైనింగ్, సెల్ఫ్గా షైన్ వస్తుంది ఫ్యాబ్రిక్. చాలా బాగుంది కదా, కంపల్సరీ తీసుకోండి. అయితే మీరు మాత్రం కమెంట్స్లో పెట్టండి ఎలా అయితే బాగుంటుంది. ఇది లెహెంగాస్లో అయితే బాగుంటుందా, శారీ లాగా అయితే బాగుంటుందో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి. సజెస్ట్ మీ. నాకైతే చాలా నచ్చి తీసుకొచ్చాను. ఇది కూడా నర్సింగ్లో తీసుకున్నాను. మనకి మీటర్ వచ్చేసి 455 పడింది. దీంతో పాటు ఇంకొక సింపుల్ డైలీ వేర్ శారీ తెచ్చుకున్నాను, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి, నాకు ఇక్కడ ఇలా బాందిని వచ్చి సిల్వర్ బార్డర్ వచ్చింది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్, దానిపైన సిల్వర్ లైన్స్. ఇది 1000 అలా పడిందండి. దీనికి పళ్ళు ఎలా వచ్చిందో చూపిస్తాను. ఇదిగోండి, పళ్ళు ఇలా వచ్చింది విత్ సిల్వర్ లైన్స్ అండ్ బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది అనమాట. ఇలా వచ్చింది. ఇదైతే కుట్టించుకుంటాను, కానీ మాత్రం దీనికి డిఫరెంట్గా బ్లౌజెస్ తోటి ఎలా పేరప్ చేయొచ్చు. బికాస్ ఇది లవ్లీ కాంబినేషన్, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి. నాకు వెళ్ళంగానే నచ్చేసింది, తీసుకున్నాను. దీన్ని డిఫరెంట్ బ్లౌజెస్, సిల్వర్ బ్లౌజ్తో ఎలా అయితే ఎలా ఉంటుంది అండ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి డిఫరెంట్గా బోట్ నెక్ కానీ అలా డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్ తోటి బ్లౌజ్ చేస్తే ఎలా ఉంటుంది అలా కూడా వేసుకొని చూపిస్తాను. మీకు ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా. మీకు కనుక నా వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఏమనిపించింది, ఏం నచ్చాయి, ఏం సంగతి. అండ్ ఇంకోటి నేను వేసుకున్న ఈరోజు ఈ బ్యాంగిల్స్, మ్యాట్ ఫినిష్ బ్యాంగిల్స్ అన్ని మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. బాగున్నాయి కదా. ఇవి వచ్చేసి నాకు 900 పడ్డాయండి బ్యాంగిల్స్ మొత్తం. ఎందుకంటే కొంచెం బిగ్ సైజ్లో బ్రాడ్గా ఉన్నాయి కదా. ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది. అమ్మవారు వచ్చింది అండ్ మనకి పికాక్ టైప్ వచ్చింది చూడండి, బాగుంది కదా. ఇయర్ రింగ్స్ కూడా చూడండి పికాక్. ఇలా మ్యాట్ ఫినిష్లో ఈరోజు బ్లాక్ వేసుకున్నాను కదా అనేసి గోల్డ్తో పేరప్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్. ఇవి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు 900 పడ్డాయి, ఇయర్ రింగ్స్ వచ్చేసి 500 పడ్డాయి. నేను జస్ట్ మా ఇంటి దగ్గర శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్, ఇమిటేషన్ జ్యువెలర్స్ షాప్లో తీసుకున్నాను. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈరోజు వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. పిల్లలకి ఫ్యాషన్లో ఎలా తీసుకుంటే బాగుంటుంది, లేటెస్ట్ ఫ్యాషన్లో ఎలాంటి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వచ్చాయి, ఇలాంటివి నేను మీకు షేర్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో చేశాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.